తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 8,19,000 కోట్ల అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్ల అప్పు చేశారు. అప్పు ఎట్లా తీరుస్తారా నాయన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీళ్ళని నమ్మి అప్పు తీరుస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. థర్మల్ ప్లాంట్లు కనీసం కట్టినప్పుడు బొగ్గు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కట్టాలని చెప్పి సోయి లేకుండా దాన్ని తీసుకొని వచ్చి దూర ప్రాంతాల్లో కడితే ఆ సరఫరా చేయనికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి బొగ్గు తీసుకురానికి అయ్యే ఖర్చు వల్ల అవన్నీ కూడా మీరు చేసిన ప్రాజెక్టులు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవన్నీ చేసినాక కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పించినాక దీనిపైన ప్రజల సమస్యలపైన ఇప్పటికన్నా అవగాహనతోటి బుద్ధి తెచ్చుకొని మాట్లాడతారు. మీ అయ్యకి మీ అందరు కలిసి సోయితోటి అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొని మాట్లాడతారంటే సోయి తప్పి ఈరోజు నువ్వు ఒక్క కేడీ సంస్థని ఏర్పాటు చేసుకొని నీ దగ్గర ఒక ఎమ్మెల్యేనేమో పిచ్చికుక్కలుగా రోడ్డుపైకి ఇడిచిపెట్టినావు హుజరాబాద్ ఎమ్మెల్యేని, ఇంకొకనేమో డ్రగ్స్ దానికోసం నీ దగ్గర ఒక నాయకులని డ్రగ్స్కి కేర్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్గా చేసినావు, ఇంకొకనేమో తీసుకొని వచ్చి ఈరోజు తగలబెట్టుర్రి కాలబెట్టుర్రి అని చెప్పి మిలిటెన్సీ లెక్క పనిచేయాలని చెప్పి ఇంకొకరిని ఇడిచిపెట్టినావు. అరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బాధ్యతతోటి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఒకవైపు సంక్షేమాన్ని మరొక వైపు అభివృద్ధిని రెండింటినీ కూడా రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అవును ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎన్ని సున్నాలు ఉంటాయి $1 ట్రిలియన్ ఎకానమీలో ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియదని చెప్పి మాట్లాడుతున్నా. అవును నిజమే, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెన్ని కమిషన్లు వస్తాయి, ఎక్కడెన్ని దోచుకోవచ్చు, దోచుకుంది ఎక్కడ దాచుకోవచ్చు అనే సున్నాలపైన మీకున్నంత స్పష్టత నిజంగా మాకు లేదు. ఇది నేనంటలేను, స్వయాన తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవితనే తూ అని చెప్పి నీ ఒకపైన ఉంచేసిపోయింది. మీ సున్నాల పంపకాల వల్ల, మీ సున్నాల పంపకాల వల్ల నీ తోడబుట్టిన చెల్లెనే ఇవాళ నిన్ను నీచుని లెక్క రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. ఇంట్లో సొంత చెల్లెకి సమాధానం చెప్పలేనోన్వి, ఇంట్లో సొంత అయ్యని ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురాలేనోన్వి, పొద్దున్న లేస్తే బాబామ్మర్దులు ఇద్దరు కూడా పోటీపడి నేను ముందు ఎప్పుడు మా అయ్య పోతే మా అయ్య కుర్చీలో మేము కూర్చున్నామా అని చెప్పి ఇద్దరు బాబామ్మర్దులు పోటీ పడుకుంటా మా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడడానికి సిగ్గుందా అని చెప్పి అలా కేటీఆర్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకే. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటులో క్రియాశీలకంగా రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. దాని తర్వాత దాన్ని సాగుగా చూపించుకొని 10 ఏళ్లు రాబందు లెక్క రాక్షసులు లెక్క ఒక నియంత లెక్క ఒక ఓజీ కాదు ఒక నాజీ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 10 ఏళ్లు తెలంగాణలో ఏమి సాధించారనంటే అడ్డగోలుగా మీ ఆస్తులు అనేటి కోట్లలో చేరి మీ భవనాలు బంగ్లాలు అనేటివి పెరిగినాయి తప్ప తెలంగాణ ప్రజలకి వచ్చిందేమీ లేదు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుల దండలేసి నేను ఊరేగించే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజంగా చరిత్ర గురించి మాట్లాడాలనంటే మీ కుటుంబ చరిత్ర, కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందే ఆయనకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకుండే అన్నీ కూడా తోడి బయటికి తీసుకొని వస్తే మొత్తం చరిత్ర అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని సంబోధించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఆం బల్పు తగ్గించుకొని మాట్లాడకపోతే గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్